ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో దూకుడుగా ఉండే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనూహ్యంగా మౌనముద్ర దాల్చారు. మౌనమే అతిపెద్ద ఆయుధంగా భావిస్తూ ఆయన చేస్తున్న తాజా రాజకీయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర దేశ రాజకీయాలపై ఎక్కడా పెదవి విప్పకుండా కేవలం తన మంత్రిత్వ శాఖలు పార్టీ వ్యవహారాలకే పరిమితం కావడం వెనుక అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఇంతలా హట్ చేసిన అసలు కారణాలేమిటి? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలే ఆయన తీవ్ర అసంతృప్తికి కారణమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ప్రతి చిన్న ప్రజా సమస్యపైన సోషల్ మీడియా వేదికగా లేదంటే ప్రెస్ మీట్ల ద్వారా తీవ్రంగా స్పందించే ఆయన గత కొద్ది రోజులుగా పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కీలక రాజకీయ పరిణామాలపై కానీ, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశాలపై కానీ ఆయన కనీసం పెదవి విప్పడం లేదు. బహుశా మౌనానికి మించిన పదునైన ఆయుధం మరొకటి లేదని ఆయన గట్టిగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ విశ్రాంతి అనంతరం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. బయట కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలకు సంబంధించిన ఫైళ్లను సుదీర్ఘంగా పరిశీలించడమే ప్రధాన దినచర్యగా పెట్టుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం అధికారులతో సమీక్షలు చేస్తూ తన పరిపాలనా వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమైపోయారు. అనవసర రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటూ ప్రభుత్వ పనితీరు ద్వారానే ప్రజలకు చేరువ కావాలని ఆయన గట్టిగా నిశ్చయించుకున్నారు. పాలనా వ్యవహారాలతో పాటు జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. కేవలం పార్టీ అంతర్గత వ్యవహారాలపై పూర్తి దృష్టి సారించాలన్న ఉద్దేశంతోనే ఆయన కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన పార్టీకి గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మొదలుపెట్టి పార్లమెంటు స్థాయి వరకు పటిష్టమైన కమిటీల నియామక ప్రక్రియను ఆయన వేగవంతం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పదవుల భర్తీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేయడమే ఆయన వ్యూహంగా స్పష్టమవుతోంది. కష్టకాలంలో జెండా మోసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఇచ్చేలా ఆయనే స్వయంగా ఈ నియామకాల కసరత్తును పర్యవేక్షిస్తున్నారు. సంస్థాగత నిర్మాణం పూర్తయితేనే భవిష్యత్తులో పార్టీ ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడగలదని ఆయన విశ్వసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం వెనుక పరిపాలనా పరమైన అసంతృప్తులు కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని విషయాలు, పరిణామాలు ఆయనను తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు అత్యంత సన్నిహిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఎక్కడ రాజీ పడకుండా తన శాఖల పరిధిలో మాత్రం ఆయన ఒక కఠినమైన పాలకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఏజెన్సీ ప్రాంతంలో ఒక నాసిరకం రహదారి నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదులపై ఆయన అత్యంత కఠినంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రహదారిని నిర్మించిన కాంట్రాక్టర్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతటితో ఆగకుండా ఆ కాంట్రాక్టర్కు చెల్లించిన ప్రభుత్వ సొమ్మును వెంటనే రికవరీ చేయాలని, ఆ నిధులతో తిరిగి పటిష్టమైన రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన తన చేతల ద్వారా స్పష్టం చేస్తున్నారు. పారదర్శక పాలన అందించాలన్న తన ఆశయానికి తూట్లు పడిచే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాలతో పాటు సొంత పార్టీ నేతల తీరు కూడా జనసేనానికి కొంత ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్నవారు ఎవరూ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలక్ట్రానిక్ మీడియా చర్చల్లో పాల్గొనవద్దని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అత్యవసర ఆదేశాలు అందాయి. ప్రధాన వార్తా ఛానళ్లలో జరిగే డిబేట్లలో పాల్గొంటున్న కొందరు అధికార ప్రతినిధులు అవగాహన లోపంతో మాట్లాడి పార్టీకి తీవ్ర నష్టం తెస్తున్నారన్న అభిప్రాయానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. కీలకమైన పాలనాపరమైన అంశాలపై సరైన సమాచారం లేకుండా చర్చల్లో కూర్చుని అబాసు పాలవుతున్నారని ఆయన గ్రహించారు. దీనివల్ల ప్రభుత్వానికి, కూటమికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆయన భావిస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దే క్రమంలోనే టీవీ చర్చలపై తాత్కాలిక బ్యాన్ విధించారు.
త్వరలోని అధికార ప్రతినిధుల బృందాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి సబ్జెక్టుపై పట్టున్న కొత్త వారిని, విద్యావంతులను ఆ స్థానాల్లో నియమించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అప్పటి వరకు అనవసరంగా మీడియా ముందుకు వెళ్లి పార్టీ పరువు తీయవద్దని ఆయన ఖరాఖండిగా తేల్చి చెప్పారు. ఒకవైపు పార్టీ అంతర్గత వ్యవహారాలు, మరోవైపు ప్రభుత్వ పరంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పవన్ కళ్యాణ్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా తాను ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన కీలకమైన హామీలను ఆశించిన వేగంతో నెరవేర్చలేకపోవడం ఆయనను తీవ్ర అసహనానికి గురిచేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. తాను అనుకున్న విధంగా పాలనా యంత్రాంగం వేగంగా కదలకపోవడం, కొన్ని వ్యవస్థాగత లోపాలు అడ్డుపడ్డం ఆయనకు మింగుడు పడ్డం లేదు. కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో తన మార్కు పాలనను పూర్తి స్థాయిలో చూపించలేకపోతున్నారన్న భావన ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి అనవసర రాజకీయ విమర్శలు, వివాదాలకు దూరంగా ఉంటూ కొంతకాలం పాటు పూర్తిగా మౌనంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. కేవలం తన పరిధిలో ఉన్న మంత్రిత్వ శాఖలు, జనసేన పార్టీ బలోపేతంపైనే దృష్టి సారించి మాటల ద్వారా కాకుండా చేతుల ద్వారానే సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఆయన మౌనం ముందు ముందు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.